జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన 27 మంది అమాయక హిందువులను ఘన నివాళులర్పించిన భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం నాయకులు మరియు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు. పాకిస్తాన్ ఉగ్రవాదుల పిరికిపంద చర్య జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక గూడూరు పట్టణంలోని శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ వద్ద నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన 27 మంది అమాయక హిందువులకు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ అండ్ కాశ్మీర్లో అందమైన ప్రదేశాలను చూడడానికి వచ్చిన విహార యాత్రికులపై ముఖ్యంగా అమాయకపు హిందువులను కాల్చివేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదం ఒక పిరకపంద చర్యగా దీన్ని భావిస్తున్నామని, అమాయకపు హిందువులను చంపడం సరికాదని, దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తామని, నరేంద్ర మోడీ టెర్రరిజంపై చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తెలియజేశారని ఆయన తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన 27 మందికి ఘన నివాళులు అర్పించామని, అదేవిధంగా వాళ్ల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. మరియు వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ, భారతదేశంలో అల్లర్లు రేపేందుకు, మత విధ్వంసాలను రెచ్చగొట్టేందుకు ఈ ఉగ్రవాదం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, ఖచ్చితంగా వీటిని తిప్పికొడతామని ఆయన తెలియజేశారు. మరియు జనసేన సీనియర్ నాయకులు చంద్రనీల్ మాట్లాడుతూ, విహారయాత్రకు వచ్చినటువంటి భారతీయులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, భారతదేశ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాద మూకను 5 నిమిషాల్లో మట్టుపెడతారని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు ప్రదీప్, నవీన్, కిరణ్ ప్రసాద్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, అందరికీ నమస్కారం. మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. నిన్న జరిగిన ఘటన భారతదేశంలో ఒక బ్లాక్ డేగా చెప్పుకోవాలి. ఏదైతే టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడడానికి వస్తే ఇండియన్ ఆర్మీ డ్రెస్లో ఈ అయితే ఉగ్రవాద మూక ఒక్కసారిగా ఆ టూరిస్టుల మీద పడి, ఎవరైతే అమాయకపు హిందువులని చెప్పి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని మాత్రమే కాల్ చేసి ఈరోజు వాళ్ళని చంపేసి దాదాపు 28 మందిని చంపేశారు. ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చెప్తున్నాం, తోలు తీసేస్తాం ఇంకోసారి కానీ భారతదేశం మీద వైపు కానీ చూసినా కానీ, భారతదేశం వైపు ఉన్నటువంటి సామాన్య ప్రజల వైపు వచ్చినా కానీ, దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో పెట్టుకోండి. ఒక్క 5 నిమిషాలు కానీ తలుచుకుంటే మీ యొక్క పాకిస్తాన్ ఉండదు, మీ ఉగ్రవాదం ఉండదు. ఈ యొక్క భారతదేశాన్ని కానీ టచ్ చేస్తే ఇంకోసారి కూడా బాగుండదని చెప్తున్నాం. ఏదైతే చనిపోయినటువంటి 28 మంది అమాయకపు హిందువులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళకి ఘన నివాళులు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇంకోసారి కానీ భారతదేశం మీద కానీ టచ్ చేస్తే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదం మొక్కి ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాం. ఇంకో పాకిస్తాన్ అనే మాటే ఒక ప్రపంచ పటంలో ఉన్నదని తెలియజేస్తున్నాం. ఏదైతే అమాయకపు హిందువులను ఇట్లాగా టార్గెట్ చేసి, అదేవిధంగా కామన్ పీపుల్ని ఈ విధంగా టార్గెట్ చేసి ఉగ్రవాదం పేరుతో చంపితే మాత్రం ఊరుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వెంటనే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆ పాకిస్తాన్ ఏదైతే మూకలు ఉన్నాయో ఉగ్రవాద మూకల్ని ఖచ్చితంగా వాళ్ళని ఏరిపారేయాలని చెప్పి మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో శాంతిగా ఉన్నటువంటి భారతదేశంలో అల్లర్లు లేపడానికి ఈ యొక్క ఉగ్రవాదం ఒక రెడీగా ఉంది. భారతదేశం బీజేపీ ఉన్నంత వరకు, నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఇలాంటి ఉగ్రవాద మూకల్ని తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే చనిపోయినటువంటి ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారతదేశ చరిత్రలో మరొక నల్ల రోజుగా తెలియపరుచుకుంటున్నాము. ఎందుకంటే నిన్నటి రోజు అనంతనాగ్ జిల్లాలో ఎవరైతే విహారయాత్ర కొరకు ఈ దేశంలో విహరిస్తున్నారో వాళ్ళని పాకిస్తాన్ తీవ్రవాదులు ఎంతో కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని నువ్వు ఫలానా మతానికి సంబంధించిన వాడివా అని వాళ్ళని విచారించి చంపడం బాధాకరం. ఎందుకంటే ఈ దేశం వసుదైక కుటుంబంలో అన్ని మతాల సమ్మేళనంతో కలిసింది. ఈ దేశంలోని ప్రజల మధ్య ఇటువంటి విచ్ఛిన్నం తీసుకొచ్చేదానికి పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ రకమైన చర్యలు పాల్గొంటున్నారు. వాళ్ళు ఏదైనా సరే దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే భారతదేశం యొక్క సైన్యంతో పోరాడాలి. కానీ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి
సామాన్యుల మీద కాకూడదని తెలియజేసుకుంటున్నాము. ఈ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమైనటువంటి మోడీ గారు ఉన్నారు. ఈ చర్యలను వాళ్ళు ప్రతిఘటించాలని కోరుకుంటున్నాము. ఈరోజు నిన్నటి రోజు ఏదైతే ప్రాణాలు కోల్పోయారో వారి మరణానికి నివాళులు అర్పించేందుకు మేము వివేకానంద కోచింగ్ స్కూల్ తరఫున, అదేవిధంగా బీజేవైఎం తరఫున, అదేవిధంగా జనసేన తరఫున ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరొకసారి హెచ్చరిస్తున్నాం, భారతదేశం జోలికి వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని తెలియజేసుకుంటున్నాం. నేను శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్లో చదువుతున్నాను. నిన్న జరిగిన సంఘటనకి నేను చాలా బాధపడుతున్నాను. దీన్ని నేను పిరికిపంద చర్యగా భావిస్తున్నాను. భారతదేశాన్ని ధైర్యంగా వచ్చి ఎదుర్కోలేక సామాన్యుల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు. మీకు ధైర్యం ఉంటే భారతదేశ సైనికుల్ని ధైర్యంగా వచ్చి ఎదుర్కోండి. ధన్యవాదాలు. నేను వివేకానంద కోచింగ్ సెంటర్ చదువుతున్నాను. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. నిన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని చంపారు. అది వాళ్ళకి దమ్ముంటే, ధైర్యం ఉంటే మన ఇండియా ఆర్మీతో పోరాడాలని